హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బగార్ రైస్ అనమాట. మా ఇంట్లో బగార్ అన్నం అంటే పిచ్చి ఇష్టం అండి. ఇంకా బిర్యానీ చేసినా కూడా అంత ఇష్టంగా తినరు, అదేంటో కానీ బగార్ అన్నం అంటే మాత్రం ఇంకొక ముద్ద ఎక్కువనే తింటారండి. సో నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా అనమాట. ఇంకా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేయండి, ఓకేనా. ఫస్ట్ నెయ్యి వేస్తే కొంచెం ఫాస్ట్గా కాగిపోతుంది అనమాట నెయ్యి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. దీంట్లోనే కొంచెం ఒక పావు ఆయిల్ వేసేసుకొని కాగనివ్వండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ గరం మసాలా వేయకూడదు అనమాట, ఎందుకంటే పిల్లలు తినే వాళ్ళు ఉంటారు, ఎండాకాలం కదా, సో కడుపులో మంట వచ్చేస్తుందండి. సో గరం మసాలాలు తక్కువ వేసుకొని కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అన్నంకి పట్టేసి చాలా బాగుంటుంది అనమాట. తర్వాతకి హోల్ గరం మసాలా వేసేయండి. నేను ఎక్కువ ఏం తీసుకోలేదండి, లవంగాలు కూడా తగ్గించేసి తీసుకున్నాను, 2 వేసాను కేజీ బావు రైస్కి. చూసారా, మంచిగా వేగనివ్వాలి. చూడండి ఎంత మంచిగా, అంటే ఐ మీన్ నెయ్యికి ఆయిల్కి ఈ మసాలా ఫ్లేవర్ పడితే అన్నంకి దిగేసి చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఒట్టన్నమే తినేస్తారండి, కూర అవసరం లేదనమాట బగారన్నం వండితే. సో ఒట్టన్నం తింటారు కాబట్టి కొంచెం నేను ఫ్లేవర్స్ యాడ్ చేస్తానన్నమాట, పుదీనా, కొత్తిమీర అలాంటివి మసాలా తగ్గించేసి. ఇలా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. ఆనియన్స్ ఎండాకాలము యూజ్ చేయకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే ఆనియన్ వేయడం వల్ల వాటర్ తొందరగా, అంటే అన్నం పాడైపోతుంది అనమాట. సో అందుకనేసి మా ఇంట్లో ఆల్మోస్ట్, అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే బగారన్నంకి ఆనియన్ వేయరనమాట. సో గరం మసాలా, పుదీనా, కొత్తిమీరతో, పచ్చిమిర్చితోనే చేసేస్తారు. బట్ నేనైతే ఆనియన్ వేస్తాను, కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందని. ఈ ఎండాకాలం కదండి, ఊరికినే అన్నంకి నీరు పట్టేస్తుంది, అందుకనేసి వేడికి నేను ఒకసారి ఆనియన్ వేయను. ఈవినింగ్ వరకు కూడా ఉంటే పిల్లలు తింటారు అన్నప్పుడు ఆనియన్ వేయను అనమాట. అప్పటికప్పుడు కావాలి అంటే ఆనియన్ వేస్తాను, మీ ఇష్టం అండి. మీరు వేసుకొని తింటారు అనుకుంటే వేసి తినండి. ఇంకొకటి ఏంటంటే, మనము కొన్ని కర్రీస్కి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ 60 to 70% ఉడికిపోతే చాలన్నమాట, బాగుంటుంది అనమాట. సో ఇలా ఉడికిపోయింది కదండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదనమాట. సో ఇందులో కొత్తగా, అంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరి వేసామనుకోండి, అబ్బబ్బా టేస్టే చేంజ్ అయిపోతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బగారన్నంకి ఎప్పుడు కూడా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరేసి వెయ్యండి. చెప్పాను కదండి, ఇంకా కూర, చికెన్, మటన్, ఏ నాన్ వెజ్ కర్రీస్ అవసరం లేదండి, ఊరికినే అలా తినేస్తారనమాట, అన్నమే తినేస్తారు. చాలా అంటే చాలా కమ్మగా వస్తుంది, ఆ స్మెల్కే పడిపోవాలన్నమాట, అట్లుంటుందండి. పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాము. చూసారా, అంతేనండి, జస్ట్ 2 minutesలో అయిపోతుంది వేగడము, అంతే. 2 minutesలో వేయించేసి ఇప్పుడు మనము దీనికి తగ్గట్టుగా వాటర్ వేసేస్తాం. కేజీ పావు కాబట్టి నాకు దీంతో 2 పోస్తాను చాలన్నమాట చక్కగా. ఇంకా దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్.
చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెమే ఒక చిటికెడు ధనియాల పొడి వేసి మంచి కలిపేసి మూత పెట్టేసుకుందాం. గ్యాస్ లేదు కదండి, గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా. సో మనము వంటలు చేసేటప్పుడు మూతలు కంపల్సరీ పెట్టామనుకోండి తొందరగా అయిపోతుంది వంట. ఎట్ ద సేమ్ టైం కొంచెం వరకు గ్యాస్ ఆదా చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా మూత పెట్టేసి చేసామనుకోండి కర్రీలు కానీ అన్నం కానీ తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సో మూత పెట్టేసుకుందాం. ఓకేనా, మూత పెట్టేద్దాం. మూత పెట్టి మనకి ఎసరు వచ్చే వరకు ఒక 10 minutes వెయిట్ చేస్తే అయిపోతుంది. మూత పెట్టామనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట. ఇదనే కాదండి, ఏది చేసినా కూడా మీరు మూత పెట్టేసేయండి, ఫాస్ట్గా అయిపోతే గ్యాస్ ఆదా అవుతుంది. ఓకేనా, చూసారా ఆవిరి వచ్చేసింది. ఒక 2 minutesలోనే వచ్చేస్తుందండి. నేను 10 minutes అన్నాను కానీ మూత పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వంట. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాము. నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. ఇది ఒక టిప్ అనమాట. వండుకునే గ్యాస్ అయితే షార్టేజ్ ఉంది కదండి, అందుకని చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నార్మల్గా డైలీ వండే అన్నం కూడా ఒక్క 10 నిమిషాల ముందు నానబెట్టామనుకోండి, అది రైస్ కుక్కర్లో అయినా పర్లేదు, ఇలా మామూలుగా వండుకున్నా పర్లేదు, నానబెట్టేసి వండుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుందండి. గ్యాస్ కొంచెం సేవ్ చేయొచ్చండి. ఓకేనా, ఇంకా బియ్యం వేసాక ఇలా ఒక్కసారి కలుపుకొని అంతా మంచిగా సెటిల్ చేసేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. చూసారా మన బగార్ రైస్ మంచిగా ఉడికిపోతుంది. చక్కగా ఒక్కసారి కలిపేసుకుందాం. ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి కొంచెం ఒక్కసారి తిప్పేసి పక్కన పెట్టేయండి. దానికి అదే అవుతుందండి, మనం ఏం డిస్టర్బ్ చేయొద్దని. చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇప్పుడు అయిపోయినట్టేనండి మనది. ఇంకా దమ్కేయడమే. సో మనం చూసుకొని ఒకసారి పెద్దగా పెట్టేసుకొని ఉంచేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మూత కవర్ చేయండి. ఓకేనా, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఉమ్మగిలితే సరిపోతుందండి. కొంచెం కింద ఏమైనా నీరు ఉంటే లాగేస్తుందనేసి పెట్టాను. జస్ట్ 2 minutes అండి, అంతే. మన బగారన్నం రెడీ అయిపోయింది. చూద్దామా, కాలుతుంది కొంచెం. ఇలా తీసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం కొత్తిమీర పుదీనాని తరిగేసి పెట్టుకుంటాను. అది పైన ఇలా స్ప్రెడ్ చేసేసి నిమ్మరసం అండి కొంచెం చల్లారినాక వేసేయండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి. ఇప్పుడు ఇలా వదిలేయండి, మూత పెట్టకండి. చూడండి ఎంతో టేస్టీ సింపుల్గా చేసుకునే బగార్ రైస్ అండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మా ఇంట్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారనమాట. ఎక్కువ మసాలా లేకుండా కమ్మగా మనం ఉగ్గు అన్నం తినిపిస్తాం కదా, అంత కమ్మగా ఉంటుందండి ఈ బగారన్నము. నేను చేశాను, నేను గొప్పగా చెప్పుకోవటం కాదు. మీరైనా కొంచెం మసాలాలు తగ్గించేసి కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా, మరి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా.